నమస్తే మేడం. నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం. నమస్తే సార్. ముందుగా ఈ జ్ఞానాన్ని మాకు అందించిన సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. నా పేరు ఉమా సార్, మాది పేకేరు. నేను 2012లో జ్ఞానంలోకి వచ్చాను సార్. మా ఊరు తణుకు వాసు గారి ద్వారా మేము ఈ జ్ఞానంలోకి వచ్చాను సార్. మా ఊర్లో కూడా పిరమిడ్ కట్టుకున్నాం సార్. ధ్యానం ముందు మీరు మాంసాహార మేడం? మాంసాహారం బాగా తినేవాళ్ళు మేడం? లేదు సార్, అప్పుడప్పుడే తినేవాళ్ళం సార్. అప్పుడు ఎట్లా ఉన్నారు, తర్వాత శాఖాహారం ఎట్లా ఉన్నారు మేడం? జ్ఞానం ముందు ఆరోగ్యపరంగా నాకు ఒంట్లో బాగుండేది కదా సార్. జ్ఞానంలోకి వచ్చేవాళ్ళ ఆరోగ్యం చాలా హెల్త్ బాగా ఇష్యూ అయ్యింది. పూర్తిగా శాఖాహారులు అయ్యారా మేడం? పూర్తి శాఖాహారం. అప్పుడే శాఖాహారం అయ్యి అప్పుడు 2012 నుంచి శాఖాహారం అయినా. ఓకే మేడం. వెంటనే వచ్చేసామండి శాఖాహారం. మీ కుటుంబం మొత్తం శాఖాహారులా మేడం? మా వారు నేను ఇంకా పిల్లలు కాలేదు సార్. ఓకే. ఎన్ని గంటలు చెప్పి ధ్యానం చేస్తారు మేడం? రోజుకే 4 గంటలు చేస్తాను సార్. ఓకే, చెప్పండి మీ ధ్యాన అనుభవాలు చెప్పండి. ఆరోగ్యపరంగా ఇక్కడి నుంచి కనీసం పనికి వెళ్తే తోలు తిరిగి పడిపోయేది సార్. అలాంటిది ఇప్పుడు ఋషికేశ్ కాశీ, షిరిడి మొత్తం సార్ ఎక్కడ క్లాస్ పెట్టి అక్కడ ఎక్కడ క్లాస్ పెట్టి అక్కడికి వెళ్తున్నాం సార్. అయినా సరే ఏం తేడా అనిపిస్తుంది సార్. ఇదివరకు ఎక్కడ ధ్యానం ముందు ఎక్కడికైనా ఇక్కడి నుంచి తణుకు వెళ్తే మా ఊరు పేకేట్ నుంచి తణుకు వెళ్తే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని సార్. దాని గురించి ఎక్కడికైనా వెళ్తాకి నొప్పి ఉండిపోతుంది కదా సార్. ఇప్పుడు అంటున్నారు ఈ ధ్యానం వల్ల నాకు ఆరోగ్యం చాలా బాగుంది, చేసుకోవాలని కూడా ఈయన కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. నా ఆరోగ్యపరంగా కూడా నాకు ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుంది సార్. రోజుకి 5-6 ట్యాబ్లెట్లు మింగి వేసుకునేదాన్ని సార్. అలాంటిది ఈ రోజున అంటే వేసుకోవాలని మాత్రంగా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను అదన్నా సార్. సాయంత్రం మాట అంటే నాకు ఆరోగ్యపరంగా బాగోదు సార్. కళ్ళు తిరిగి ఏదైనా నీరసం వచ్చినా కింద రోజు పడిపోతాను సార్. ఈ జ్ఞానంలోకి వచ్చాక అది తగ్గింది సార్. ఇదివరకు 2 నెలలకి పడిపోయేదాన్ని సార్. ఇప్పుడు అలాంటిది అసలు ధ్యానంలోకి వచ్చాక బాగా తగ్గిపోయింది సార్. తగ్గిపోయిందని అంటున్నాను సార్. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేస్తారా మేడం? మాకు పేకేట్లో పిరమిడ్ కట్టుకున్నాం సార్. మా ఆడబడుచులు సత్యవతి గారు, మేము లేడీస్ అందరం కలిపి, లేడీసే ఓన్లీ అందరం లేడీస్ కలిపి కట్టాను సార్ పిరమిడ్. అది 2019లో పత్రి సార్ ఓపెనింగ్ కూడా చేశారు సార్, ఫిబ్రవరి 14ని. ప్రతి సంవత్సరం కూడా మేము దాన్ని వార్షికోత్సవం జరుపుకుంటాము. పేకేట్లో మేము లేడీస్ అందరం కలిసి కట్టుకున్నాం సార్ పిరమిడ్. మీరు సామూహికంగా ధ్యానం చేస్తుంటే ఎట్లా ఉంది మేడం? సామూహిక ధ్యానంలో చాలా శక్తివంతంగా ఉంటుంది సార్. ఒకరు చేసేదానికన్నా సామూహిక ధ్యానంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. పిరమిడ్లో చేస్తే ఇంకా శక్తి 2-3 శక్తివంతంగా ఉంటుంది సార్. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం ఎట్లా ఉంటుంది మేడం? అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానంలో మామూలు డైలీ చేసేదానికన్నా అమావాస్య పౌర్ణమి కూడా ఇంకా ఎక్కువగా ఎనర్జీ వస్తుంది సార్. ఓకే. మీకు మూడో నేత్రం, దివ్య నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? అలాంటి అనుభవాలు అంటూ ఏమీ లేదు సార్. అంటే ధ్యానంలో గురువుల్ని, దేవతలను చూస్తారు కదా, అదేం చూడలేదు మేడం ఎవరిని మీరు? అలాంటి అనుభవాలు లేవు కానీ సార్. కలర్స్ వస్తాం మామూలుగా మనం ఏదైనా ఓ మాట అనుకుంటే అది ముందు అనుకున్నది తర్వాత జరుగుతాం, ఇలాంటివి జరుగుతాయి సార్. పుస్తకాలు ఏమైనా చదివారా మేడం? చదివాను సార్. ఏ పుస్తకాలు చదివారు మేడం? పుస్తకాలు ఈ మిలరప్ప పుస్తకం, ఓషో గారి పుస్తకాలు ఒకటి చదివాను సార్. భగవద్గీత పారాయణం కథ చదువుకున్నాను, చదివాను సార్. ఓకే. షిరిడి బాబా జీవిత చదివారు మేడం? లేదు సార్ చదివాను. ఓకే. మీరు శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు మేడం? ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగితే అక్కడికి వెళ్ళిపోతాం సార్. అక్కడ శాకాహార ర్యాలీ అంటే మానం సార్. ర్యాలీ చేస్తుంది ఎట్లా ఉంటుంది మేడం? ర్యాలీ చేస్తుంది చాలా బాగుంటుంది సార్. ఆరోగ్యపరంగా కూడా ఇంకా బాగుంటుంది సార్. ఓకే. మీరు కాశీ అలాంటి చోట్ల వెళ్ళి ర్యాలీలు చేశారంట కదా మేడం, దాని గురించి ఏమైనా చెప్తారా మేడం? కాశీ మాకు సార్ బంధువులు సార్ తీసుకెళ్లారు సార్. ఆయన కాశీ బొద్దగయ్య, సార్నాథ్, అలహాబాద్ అన్నింటి కాడికి వెళ్ళి ర్యాలీలు కూడా చేశాను సార్. ఎట్లా ఉంది మేడం మీకు అప్పుడు? చాలా బాగుంది సార్. ఓకే. షిరిడి కూడా వెళ్ళారంట మేడం? షిరిడి కూడా సరే తీసుకెళ్లారండి, ఆయన బాగుంది సార్. ఓకే. 3 రోజులు చేసామంటే అసలు చాలా అద్భుతం అనిపించింది సార్. ఓకే. ఓకే. ఇంకా చెప్పండి మేడం, భవిష్యత్తులో శాకాహార ర్యాలీలు బాగా చేస్తారా? మేము హైదరాబాద్ కూడా
చలో చార్మినార్కి చలో చార్మినార్ కూడా వెళ్ళి చేశాను సార్. ర్యాలీలు చేశారా? ఎక్కడ ర్యాలీ ఉన్నది, అక్కడ ర్యాలీ ఎక్కడ ఉన్నదంటే అక్కడ మేము ఉంటాం సార్ ముందు. ఓకే మేడం, అమ్మవారి దగ్గర జంతు బలి ఇస్తున్నారు కదా, అది పాపమా మేడం? అది మరి పాపమే కదా సార్. చెప్పండి దాని గురించి మేడం. అసలు ఆ జంతు బలి అంటే మన శరీరాన్ని కోసుకుంటే మనకి ఎంత నొప్పి అనిపిస్తుంది సార్. అలాంటిది ఆ జంతువుని అలా నరికేసి అది ఇలవెల్ల ఆడుతూ ఉంటే మన బిడ్డల్ని ఏమన్నా చేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఏడుపు వచ్చేస్తుంది సార్ అలాంటివి చూస్తేనే. ఆ జంతు బలులు అన్నది చాలా తప్పు సార్. అంటే రాక్షసులు చేసే పనులు అంటారు మేడం అవి? మరి అంతే కదా సార్, మానవులు చేయరు కదా మేడం? చేయరండి ఆ పనులు. మరి ఎందుకని మనం మానవులు అయ్యి ఉంటే అటువంటి పనులు చేయకూడదు సార్. మనం శాఖాహారులుగానే ఉండాలి సార్. మరి ఎందుకని దేవుని తీసుకుని కదలడానికి వచ్చేసారు. ఎందుకని ఈ మనుషులు మరి చదువుకుని కాడ ఇలా అజ్ఞానంగా జీవిస్తున్నారు మేడం ఇలాంటి టైంలో కూడా? జ్ఞానం రాలేదు సార్. ఓకే, మీరు అలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారా మేడం? చెప్తున్నాం సార్, ధ్యానం చేసుకొని పెరుగుదల చేసుకొని అని మేము ఎక్కడ ఎవరు కనపడినా ధ్యానం చేసుకోమని చెప్తాను సార్. ఎవరికి ఆరోగ్యం బాగోపోయిన మీరు ధ్యానం చేసుకోండి అమ్మ, బాగుంటుంది, పిరమిడ్లోకి రండి, జీవితంలో పిరమిడ్ కట్టే రండి అని చెప్తాను సార్. మాకు రోజు డైలీ మా పిరమిడ్లో కనీసం రోజుకి 50 మంది అని ధ్యానం చేస్తారు సార్. ఓకే, మీ ధ్యానం 4 గంటలకి వెళ్ళి చేసుకుంటాం సార్. మధ్యాహ్నం 1 గంట 2-3 చేస్తాం సార్. మళ్ళీ సాయంత్రం చేసుకున్నప్పుడు సాయంత్రం చేసుకుంటారు సార్. మీ పేకేర్ అంతా ధ్యానమయం శాఖాహారమయం చేశారు మేడం? చాలా బట్టి అయింది సార్. కొంతమంది ఉంటారు కదా సార్. అవునవును. ఓకే, ఇంకా వేరే చోట్లకి వెళ్ళి ఎలా ర్యాలీలు చేశారు మేడం? మీరు ఎక్కడ చేసి ఉంటారు? చాలా సార్లు చేశాను సార్. ర్యాలీలు అంటే ఎక్కడ ఉన్నాయి ఈ చుట్టుపక్కల. మాకు అయితే ఇక్కడ తలుపు ఈ పక్కన ఏ ఊరు ర్యాలీ అయినా సరే ఎక్కడ ర్యాలీ ఉన్నా సరే మాకు మేనేజ్మెంట్ వస్తుంది, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? ఇక్కడ వశిష్ఠ గౌతమి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు గౌతమి మాస్టర్ దగ్గర ఈ యజ్ఞము, ఉగాది యజ్ఞము ఎలా జరుగుతుంది మేడం? ఇక్కడ ఏర్పాట్లు, పిరమిడ్, భోజనాలు ఎలా ఉన్నాయి మేడం? చాలా చాలా బాగుంది సార్. పైన పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం పైన చేశాను సార్. నిజంగా 10 సెకండ్లు కూర్చుంటే ఎన్నో గంటలు కూర్చున్నట్టు మనసు అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. డీప్ ఇప్పుడు లేదు సార్, అంతలాగా మనసు ప్రశాంతంగా అనిపించింది సార్. ఓకే, ఇక్కడ యజ్ఞము, ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి సార్. అసలు ఎంత ఇన్ని వేల మందికి ఇంతలాగా ఇలా చేసినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళకి ఎలా చేసి దండం పెట్టాలి సార్. పత్రిసారిని కలిసారా మేడం మీరు? పత్రిసారి చాలా సార్లు కలిసాను సార్. ఎట్లా అనిపించింది మీకు? చాలా ఆయనతో మాట్లాడితే చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఓకే, ఇంకా భవిష్యత్తులో శాఖాహార ర్యాలీలు ప్రచారం బాగా చేయాలనుకుంటున్నారు మేడం? ఈ జీవితం ఉన్నంత వరకు శాఖాహార ర్యాలీలు ధ్యానం వదలం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా అహింసా మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పిఎంసి శాటిలైట్ ఎట్లాగో బ్రహ్మర్షి పత్రిజీ బంగారు కళ, సమస్త గురువులు బంగారు కళ, గాంధీజీ బంగారు కళ, పిరమిడ్ ధ్యానులు బంగారు కళ, శాఖాహార భూలోకం, దానికోసం ఇది అహింసా మెడిటేషన్ ఛానల్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్గా స్థాపించడం జరిగింది. దీని భవిష్యత్తులో శాటిలైట్ ఛానల్ చేయాలని మా అందరి సంకల్పం. మీ అందరి సహకారంతో అహింసా మెడిటేషన్ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.